స్ట్రాబెర్రీ గోవా పండిందండి. టేస్ట్ చూద్దాం. ఫస్ట్ టైం మన ఇంట్లో స్ట్రాబెర్రీ గోవా ఫస్ట్ టైం కాసింది. అమ్మో, ఇదేంటి పుల్ల పుల్లగా ఉందండి. చక్కగా అందరం మొక్కలు పెంచుకుందాం, ఇలా కూరగాయలు కోసుకుందాం, మంచి మంచి కూరలు వండి మన కుటుంబ సభ్యులకి పెడదాం. వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా మెచ్చుకుంటారో మీరే చూద్దురు, కానీ నన్ను అయితే ప్రతిరోజు తలుసుకుంటారు. నమస్తే అండి. ఇంత ఎండాకాలం మన మిద్దె తోటలో బీరకాయ చూడండి, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా 1-2 వస్తున్నాయి. ఆకులు కూడా మనం ఇచ్చే ద్రావణాలకి పోషకాలకి చాలా మంచిగా పెరుగుతున్నాయి. పురుగులు ఉండట్లేదు. మీరు చూశారు, మీ అందరికీ నేను ఏమి ఇస్తున్నానో మీకు చెప్తున్నాను. మునక్కాయలు చూడండి, కుండీలో మునక్కాయలు కోసుకుందాం. 2 వర్షాలు పడితే చెట్లు ఏం పచ్చగా ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయి చూడండి. అందట్లేదండి నాకు, అంకులు కోస్తున్నారు. ఎందుకంటే మనం పెట్టుకునే కుండీలో 2 కాయలైనా మనకి చాలా వాల్యూ. అమ్మో, ఇరిగిపోతుంది. తెస్తానా అండి కొమ్మ కత్తిరి? ఎరగొట్టేసారు కొమ్మ. అది ఎట్లా అందుతుందో. కిందకెళ్ళి అన్ని వస్తువులు కింద ఉంటాయి. ఎట్టయితే కోసారు. 2 ములక్కాయలు. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్. ఇదిగోండి ములక్కాయలు ఎంత బాగుంటాయి అంటే ఇక రుచికి చెప్తానికి లేదు, అంత బాగుంటాయి. చూసారుగా, ఇలా మనకి రోజు ఏదో కూర వచ్చేస్తుంది కూరగాయలు. మీరు ఆంటీ అరబికంకి ఎడినమ్కి తేడా ఏంటి అన్నారు. అరబికం ఇదిగోండి ఇట్లా ఉంటుంది, ఇట్లా మొదలు లావుగా ఉంటుంది, కొంచెం షేప్ ఇట్లా వస్తుంది. ఎడినమ్లు అనుకోండి ఇట్లా చిన్నగా అట్లా పెరుగుతాయి. దీన్ని నేను ఒక రకం షేప్ చేయాలని పెంచుతున్నా. అదేమో అట్ట పెరిగిపోయింది. జడలాగా అల్లుదాం అనుకున్నా. ఇది ములక్కాయలు కోసాను. ఈ బీరకాయతో ఏం వండుతానో తెలీదు. ఇంకా ఇంట్లో 2 బీరకాయలు ఉన్నాయి. కోసుకుందామా బీరకాయ? ఎంత ఫ్రెష్గా ఉందో, నాకు చాలా హ్యాపీగా ఉందండి బీరకాయని కోస్తుంటే. మనం వెజిటబుల్ ఫ్రూట్ ఫ్లైస్ వాటికి అన్నీ పెట్టుకున్నాం కదా, మనకి పురుగులు ఉండట్లా అసలు. ఎంత బాగుందో చూడండి. ఏమేమి ఉన్నాయి కోసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదిగోండి ఈ వంకాయ ఉంది, నిజంగా అమృతం. నేను ఎప్పుడు చూడలే. చెట్టు ఏమో ముళ్ళు ఉన్నాయి, ఆకుల నిండా. వంకాయ ఏమో అంత టేస్ట్ ఉందండి. కొంచెం బెండకాయలు ఉన్నాయి, కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి, మీకు వంకాయలు కోసి మీకు బోరు కొడుతున్నట్టుంది. పచ్చిమిర్చి చెట్టు, దోస చెట్లు అన్నీ పెరుగుతున్నాయి. కౌరులు చెప్తాలేండి ఈరోజు మీకు. ఈ వంకాయలు కవర్లు వద్దు, మీకు కూడా బోరు కొట్టిందో నాకు తెలీదు. ఇదిగోండి, అసలు ఈ వంకాయ ఏముంది నిజంగా అండి. అసలు గుత్తొంకాయ వండితే అబ్బా అనాల్సిందే అన్నట్టుంది. ఇదిగోండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చికి పోషకాలు కొట్టేస్తే చాలా బాగున్నాయి. సపోటాలు కోసుకుందాం, పండేసుకుందాం. ఇదిగోండి రంగు వచ్చిందంటే ఈ కలర్ ఇట్లా వస్తే పండిపోయినట్టు పండేస్తాను. మొన్న ఒక 5 కాయలు కోసాను, వాళ్ళొక 3 కాయలు ఉన్నాయి. మరలా మనకి చక్కగా మరలా పువ్వు వచ్చి కాయలు వస్తాయి. 3 సపోటాలు. ఇట్లా ఏదో ఒకటి మిద్దె తోటలో వద్దంటే మనకి కూరగాయలు. ఇది విత్తనంతో పెట్టిన జామకాయ అయితే నిలబడింది. లాస్ట్ టైం కాసింది. ఎంత కాయ, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి చెట్టుని పండిపోయింది, చూసుకోలేదు. ఎక్కువ పండితే ఏమవుతుందంటే ఇట్లా డ్రై అయిపోతుంది. పద్మాంటి మీరు కడగకుండా తినమాకండి అన్నారు.
కానీ తప్పలేదు, భలే తీయగా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి నాటు గులాబీ పువ్వు, ఏం వాసన వస్తుందో చూడండి. ఈ ములక్కమ్మలు ములక్కాయలు భలే వస్తున్నాయి. మిద్దె తోట మీదకు దగ్గరికి వచ్చామంటే ఏదో ఒక పండు దొరకాల్సిందే మన కూర. 2 రోజులు మనం పైకి రాపోయామనుకోండి, ఇట్లా ఇట్లా ఏదో ఒక చెట్టుని అంటుకుని దీన్ని మళ్ళీ తిప్పుతా. ఈ పందిరికి చాలా బాగా పాకుతున్నాయి. బీరకాయలు ఏమున్నాయండి, రండి ఇట్లా చూపిస్తా. బీరకాయలు ఇక్కడ ఎక్కడో దాచాను. ఇదిగోండి, ఇది కూడా కోసుకోవచ్చండి, కోద్దాం. కూరకు వచ్చేస్తుంది నాకు. ఇదిగోండి 1/2 కిలో. ఇదిగోండి, పాలినేషన్ అవ్వకపోతే పండిపోతాయి, నాకు కూడా పండుతున్నాయి. కంపల్సరీ పాలినేషన్ చేసుకోవాలి. మా మిద్దె మీద కందిరీగలు, తూనీగలు ఇవన్నీ ఉండవు. ఇదేమో చిన్నది, కోసేస్తా. ఇది ఇట్లా ఉన్నది పెరిగినా మనకు ఉపయోగం ఉండదు, కూరకు వచ్చేస్తుంది. అసలు భలే పెరుగుతున్నాయి, చాలా బాగా పెరుగుతున్నాయి మొక్కలు మట్టుకి. అమ్మో చిలకడ దుంప ఆకుతో చెయ్యాలి ద్రావణం, టైం లేదు. ఇదిగోండి దొండకాయలు మీకు చూపించట్లేదు కదా, ఇదిగో అక్కడక్కడ కాస్తున్నాయి, ఉన్నాయి, ఎత్తుక్కుంటా నేను. ఇప్పుడైతే మీకు టయాన్ని అయితే వేస్ట్ చేయను నేను. ఎన్ని వంకాయలు వస్తాయో చూద్దురు కానీ. అబ్బా ఏముందండి, గుత్తొంకాయ. అబ్బా అబ్బా అబ్బా, ఇచ్చిన పోషకాలకి అసలు ఏముందండి, ఎంతలా ఉంది. సేమ్ రైతు పొలాల్లో పండినట్టే పండుతున్నాయి. అందుకే పోషకాలు ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వండి. ఇదిగోండి ఏముందండి, అసలు చెట్లు చూసారా, వంగ తోట ఎట్లా ఉంది, అసలు ఎంత బాగున్నాయి. ఎంత పువ్వు మీద ఉంది, పింద పువ్వు. కొయ్యకపోతే అంకులు కూడా కోసుకొచ్చేస్తున్నారు. మీకు హార్వెస్ట్ అయితే రోజు ఉంటుంది మన మిద్దె తోటలో. ఈ అందాలని చూడండి. ఈలోపు వంకాయలు కోసుకొచ్చేస్తా. ఎంత బాగున్నాయండి అవి, నేను మీకు కోసుకుని చూపిస్తాను. అసలు ఇగోండి గుత్తులు వంకాయలు. ఈసారి గుత్తి వంకాయలు ఎక్కువ వస్తున్నాయి మన మిద్దె మీద. ఉందండి ఈ గ్రీన్ వంకాయలు, ఇంకోసారి కోస్తా. ఈ లేతగానే ఉన్నాయి. ఇట్లా చూసుకుని వెళ్ళిపోదాం, మనకి ఏది ముదిరిపోయిందో తెలిసిపోతాయి. ఈ తెల్ల వంకాయ కోసుకోవాలి. ఈ తెల్ల వంకాయలు 3 కొయ్యాల్సిందే. ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా బెండకాయలు ఏమున్నాయి చూద్దాం పదండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు చూడండి పండుని. ఇక బచ్చల కూర అయితే ఎంత ఉందో. ఈ పండు పచ్చిమిరకాయలు కోసుకుందాం మనం. కూరలోకి నాకు బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటాయి, ఇట్లా ఇష్టం. ఈ 4 కోసేస్తా. ఇదిగోండి ఇట్రండి, బెండకాయలు చూడండి ఎంత పెద్దగా ఉందో. బెండకాయ పువ్వు కాయ అవుతుంది. బెండకాయ దొండకాయ. ఇదిగోండి ఇట్లా ఉంది. ఇదిగోండి బెండకాయలు. ఇట్లా బెండకాయలు నిన్న ఒక 1/4 కిలో వచ్చినాయి. బెండకాయలు అక్కడక్కడ పెట్టాను కదా, చూసుకుంటే వెళ్ళిపోదాం పదండి. ఇదంతా మార్చేసా బెండలు, నేను ఇట్లా పక్కకు పెట్టేశాను. ఇట్లా మార్చుకుంటూ వెళ్ళాను, చూసుకుంటూ వెళ్తా. ఏంది బెండకాయలు ఎక్కడన్నా ఉంటే కోస్తా. నిమ్మకాయలు చూసారా ఎట్లా ఉన్నాయో, ఎంత బాగా కాసినాయో. ఇక్కడ ఉన్నాయండి బెండలు. ఇటు పక్కకి మార్చేసా. మీకు స్ట్రాబెర్రీ గోవా చూపిస్తాను రండి. స్ట్రాబెర్రీ గోవా కలర్ వచ్చిందండి, కలర్ వస్తుంది. చూద్దాం, మేము కూడా ఫస్ట్ టైము. మనకు ఉంచుతాయో ఉడతలు, మాకు ఉడతలు పక్షులు ఉన్నాయి కదా, ఏం చేస్తాయో తెలీదు. చూద్దాం, వాటికి ఏమన్నా కడతాను. ఇది ఇట్లా సంచి కట్టాను. ఎందుకు కట్టానంటే ఇప్పుడు నా దగ్గర సంచులు లేవు, అర్జెంటుగా మళ్ళీ నేను నిన్న బయటికి వెళ్తున్నా, పక్షులు కొట్టేస్తాయేమో అని కట్టుకున్నాను. ఇదిగోండి
రెడ్ కొయ్యొచ్చామో కానీ నేను కొయ్యట్లా. పండిపోయింది పండిపోయింది. అమ్మో ఇదేంటో పుల్ల పుల్లగా ఉందండి. జాంకాయ పుల్ల పుల్లగా ఉంటుంది ఏంటండి, టేస్ట్ చూడండి. జాంకాయ టేస్ట్ ఉంది, పుల్లగా ఉంది ఏంటి మరి. నేను ఫస్ట్ టైం తిన్నా. విత్తనాలు మట్టికి లావుగా ఉన్నాయి. అంకులు లోపల చూపిస్తున్నారు, నేను తినేసా. కోస్తాం తినేస్తాం మనం. కాదండి ఇది మీరు తినాల్సింది, ఎందుకంటే కాదు టేస్ట్ చూడాలి కదా. కాదండి తినండి, ఇది టేస్ట్ చూడాలి కదా. ఎట్లా ఉంది? డిఫరెంట్ టేస్ట్ ఉంది. తీపి పులుపు జామకాయ టేస్ట్ నిమ్మకాయ లాగా ఉంది. ఏంటో మరి నాకు తెలీదు. మొత్తానికి భలే కాసింది. శ్రీమంత్ తిన్నాడంట. రేపొద్దున శ్రీమంతుని అడిగి చెప్తాను నేను మీకు. మనం మొక్కలు పెంచుకుంటే ఎంత ఆక్సిజన్నో నిజంగా చెబుతున్నాను. మొక్కలేంది మనిషి లేడండి. మళ్ళీ ఎండలు ఎట్లా వేస్తున్నాయంటే 5 నిమిషాలు మిద్ది మీద ఉండలేకపోతున్నాం. అలాంటిది చెట్టు మనకి ఎంతమందికి నీడిస్తుందో. నేను నిజంగా మొన్న సంగారెడ్డి వెళ్ళినప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. పెద్ద పెద్ద వృక్షాలు, చాలా చల్లగా ఉంది. అందుకే అందరం చెట్లు పెంచుకోవాలి. ఆ చెట్లు కూడా పిచ్చి పిచ్చి చెట్లు పెంచుతున్నారు రోడ్ల మీద. అయ్యేమో మళ్ళీ పెంచకూడదు అది ఇది అంటున్నారు. కొంచెం అవగాహన ఉండి మంచి మొక్కలు పెంచుకుంటే మనకి ఆహారం, ఆక్సిజన్, పక్షులకి ఆహారం. నిజంగా మనందరం తలుసుకుంటే చేయగలమండి. అందరం మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా. ఇదిగోండి ఎంత మంచి మంచి కూరగాయలు కోసుకొని చక్కగా వండుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. మాకు ఇట్లా బెండకాయలు, వంకాయలు అయితే ఏమంటారు ప్రవాహంలాగా. నిజంగా అంత బాగా కాయలు కాస్తుంది వంకాయలతో ఎన్ని రకాలు వండుతున్నానంటే అన్ని రకాలు వండుతున్నా. నిజంగా చిన్నపిల్లలు ఉన్నాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సపోటాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇగోండి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే అందరూ మొక్కలు పెంచండి అని చెబుతున్నా. మనం ఫ్రూట్ ఫ్లైకి నూరు డిఫరెంట్ ఉంటుంది, వెజిటబుల్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు 3 months అయిపోయినట్టుంది నేను పెట్టి. సాయంత్రం నూరులు మా దగ్గర ఉన్నాయి. ఫ్రూట్స్కి పెట్టేస్తాము, వెజిటబుల్కి పెట్టేస్తాం. అందుకే ఈ సంవత్సరం పక్కన మామిడి చెట్లకి ఎవరికి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి పురుగులు రాల. నిజంగా చెబుతున్నా. ఒకటి పెట్టుకుంటే 1 ఎకరానికి సరిపడా అంట మా చుట్టూ ఉన్న మామిడి చెట్లకి పురుగులు రాల. లాస్ట్ ఇయర్ ఎన్ని పురుగులు ఉన్నాయో కాయల్లో. ఇప్పుడు చూడండి నాకైతే ఈ బీరకాయ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి భూమిలో కార్బన్ చాలా మంచిగా ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి అంట. ఇప్పుడు మిద్దె తోటలో మనం ఇచ్చే మట్టి కొంచెమే కదా. కార్బనం ఎక్కడ ఉంటుందంటే మాగిన పశువుల ఎరువులో ఉంటుందంట. మీకు మాగిన పశువుల ఎరువు ఉంటుందంట అంటే ఎందుకంటే నేను ఈ మధ్య బాగా పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకాలంటే గూగుల్లోనే నాకు వచ్చిన డౌట్కి. మనం ఎక్కువ కార్బన్ మంచిగా ఉంటే మన మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. మనం మొక్కలు పెంచుకుంటే ఎంత ఆక్సిజన్నో నిజంగా చెబుతున్నాను. మొక్కలేంది మనిషి లేడండి. మళ్ళీ ఎండలు ఎట్లా వేస్తున్నాయంటే 5 నిమిషాలు మిద్ది మీద ఉండలేకపోతున్నాం. అలాంటిది చెట్టు మనకి ఎంతమందికి నీడిస్తుందో. నేను నిజంగా మొన్న సంగారెడ్డి వెళ్ళినప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. పెద్ద పెద్ద వృక్షాలు, చాలా చల్లగా ఉంది. అందుకే అందరం చెట్లు పెంచుకోవాలి. ఆ చెట్లు కూడా పిచ్చి పిచ్చి చెట్లు పెంచుతున్నారు రోడ్ల మీద. అయ్యేమో మళ్ళీ పెంచకూడదు అది ఇది అంటున్నారు. కొంచెం అవగాహన ఉండి మంచి మొక్కలు పెంచుకుంటే మనకి ఆహారం, ఆక్సిజన్, పక్షులకి ఆహారం. నిజంగా మనందరం తలుసుకుంటే చేయగలమండి. అందరం మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా. ఇదిగోండి ఎంత మంచి మంచి కూరగాయలు కోసుకొని చక్కగా వండుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. మాకు ఇట్లా బెండకాయలు, వంకాయలు అయితే ఏమంటారు ప్రవాహంలాగా. నిజంగా అంత బాగా కాయలు కాస్తుంది వంకాయలతో ఎన్ని రకాలు వండుతున్నానంటే అన్ని రకాలు వండుతున్నా. నిజంగా చిన్నపిల్లలు ఉన్నాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సపోటాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇగోండి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే అందరూ మొక్కలు పెంచండి అని చెబుతున్నా. మనం ఫ్రూట్ ఫ్లైకి నూరు డిఫరెంట్ ఉంటుంది, వెజిటబుల్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు 3 months అయిపోయినట్టుంది నేను పెట్టి. సాయంత్రం నూరులు మా దగ్గర ఉన్నాయి.
ఫ్రూట్స్కి పెట్టేస్తాము, వెజిటబుల్కి పెట్టేస్తాం. అందుకే ఈ సంవత్సరం పక్కన మామిడి చెట్లకి ఎవరికి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి పురుగులు రాల. నిజంగా చెబుతున్నా, ఒకటి పెట్టుకుంటే 1 ఎకరానికి సరిపడా అంట మా చుట్టూ ఉన్న మామిడి చెట్లకి పురుగులు రాల. లాస్ట్ ఇయర్ ఎన్ని పురుగులు ఉన్నాయో కాయల్లో. ఇప్పుడు చూడండి, నాకైతే ఈ బీరకాయ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి భూమిలో కార్బన్ చాలా మంచిగా ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి అంట. ఇప్పుడు మిద్దె తోటలో మనం ఇచ్చే మట్టి కొంచెమే కదా, కార్బనం ఎక్కడ ఉంటుందంటే మాగిన పశువుల ఎరువులో ఉంటుందంట. మీకు మాగిన పశువుల ఎరువు ఉంటుందంట అంటే ఎందుకంటే నేను ఈ మధ్య బాగా పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకాలంటే గూగుల్లోనే నాకు వచ్చిన డౌట్కి. మనం ఎక్కువ కార్బన్ మంచిగా ఉంటే మన మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. అందుకే చెబుతారు పచ్చి రొట్టె ఎరువులు. అంతా దున్నేసి మాగబెట్టమని 45 డేస్ మాగబెడితే పొలాలలోకి మంచిగా భూమిలో కార్బన్ పెరుగుతుంది అని. ఇప్పుడు అడవిల్లో కూడా ఎండిపోయిన ఆకులు అన్నీ రాలిపోయి అయ్యే ఎరువు చేసుకుంటాయి కదా. అట్లాగే ఇప్పుడు మన ఇంట్లో అంటే నేను చేస్తున్నాను, కుండల్లో చేసుకుంటున్నాను, ఆ డ్రమ్ముల్లో కలుపుకుంటున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వామాకుతో చూశారు, మన ఏమంటారు చిలకడ దుంప కొయ్యాలి, కోద్దాం అనుకున్నాను కానీ చెమటలు పట్టేసింది, నా వల్ల కాక వచ్చేసాను. నేను మీకు ప్రతిదీ చెబుతున్నాను. ఎక్కువ వారానికి 3 రోజులు 4 రోజులు కోడిగుడ్లు నా మడ్డి ఇస్తున్నా, అలోవేరా కలిపి. నిన్న రైతుల దగ్గరికి వెళ్ళాను కదా సంగారెడ్డి, మీ మామిడికాయలన్నీ కాస్తున్నాయి అంటే విన్నారుగా. నేను కోడిగుడ్లును అది ఇస్తున్నానన్న. కోడిగుడ్డు శాకాహారమే అంటున్నారు, మరి మీ ఇష్టం. మీరు ఇవ్వకపోతే శనగపిండి ఇచ్చుకోండి, నేను ఇచ్చే మటుకి చెబుతున్నా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మొక్కలతో మనం ఉన్నామంటే అన్నీ మర్చిపోతాం. నిజంగా చెబుతున్నా. చక్కగా అందరం మొక్కలు పెంచుకుందాం, ఇలా కూరగాయలు కోసుకుందాం, మంచి మంచి కూరలు వండి మన కుటుంబ సభ్యులకి పెడదాం. వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా మెచ్చుకుంటారో మీరే చూద్దురు కానీ నన్ను అయితే ప్రతిరోజు తలుసుకుంటారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి, బై అండి.